ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే వేల్స్ నుంచి బర్మింగ్హామ్ వెనక్కొచ్చేసామన్నమాట. ఇంకా కొన్ని రోజుల్లో గ్లాస్గో అయితే వచ్చేస్తున్నాము. వచ్చే ముందు ఈ బర్మింగ్హామ్‌లో కొన్ని లొకేషన్స్ అయితే చూసామన్నమాట. ఈరోజు ఒక వార్విక్ క్యాసిల్ అనే క్యాసిల్‌కైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ మన కింగ్ చార్ల్స్ ఉన్నారు కదా! వాళ్ళ ముత్తాత గారి స్టోరీ అన్నమాట. హెన్రీ 8 ఉంటారు చూసారా? ఎవరైతే ఐఎల్ఆర్ టెస్ట్ రాసారో వాళ్ళకి తెలుస్తది హెన్రీ 8 అంటే. ఆయన ఉండే వార్విక్ క్యాసిల్ అన్నమాట. ఇక్కడ ఆయన చరిత్ర అంతా ఉంది. సో, అది చూడటానికి ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఐస్ స్కేటింగ్ ఉంది. ఇంకా మేజ్ అని ఉంది. ప్లే ఏరియా ఉంది. ఇక్కడ ఒక ఫాల్కన్ బర్డ్‌ని అయితే తీసుకొచ్చారన్నమాట. దానికి ఒక కోడిపిల్లని చూపిస్తే అది ఎలా వేటాడిందో మనకి చాలా బాగా చూపించారండి. నాకైతే అది చాలా నచ్చింది. అందుకే ఆ పార్ట్ నేను ముందు పెడతాను. పిల్లలు ఆడుకున్నది ఇంకా హెన్రీ 8 స్టోరీ అయితే మనం తర్వాత చూద్దాం. ఫాల్కన్ బర్డ్ కాలికి ఒక గ్యాడ్జెట్‌నయితే పెట్టారనమాట. ఎంత ఫాస్ట్‌గా వెళ్తుందని. అది ఒక రికార్డ్ క్రియేట్ చేసినట్టు 136 మైల్స్ పర్ అవర్ వెళ్ళిందంట. బర్డ్‌ని తన దగ్గరే ఉంచుకోవాలన్నప్పుడు 2 కాళ్ళు కట్టేస్తున్నారు. ఇంకా కళ్ళకి కూడా ఒక హుడ్ లాంటిదేసేసారన్నమాట. సో, ఎప్పుడూ ఫ్రీగా తిరగాలన్నప్పుడు అప్పుడే అవన్నీ రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడే దాని హుడ్ అయితే తీసేసాడు చూడండి. చిన్న చచ్చిపోయిన కోడి పిల్లని చిన్న పాకెట్ లాంటి దాంట్లో పెట్టి ఇలా ఊపుతున్నాడన్నమాట. ఫాల్కన్ బర్డ్ ఎక్కడి నుంచో చూసి దాన్ని పట్టుకోవడానికి వస్తుంది చూడండి. As you can see now, it's really is. Oh. Looking on the gas a bit. Oh, not slippy there, boys. And now it's turned into that sort of feathered missile that I mentioned not so long ago. So you'll hear the wind now behind this lady. You can imagine with that. It's so easy flying a falcon. In and around nearly nothing but the wing beaches. Nothing but nothing. తగలదానికి I can't deal with those crazy little vertical turns that he does. It's really hard to judge when he's my face. ఉంటే ఆడి దగ్గరికి వెళ్దాం. పట్టుకుంది చివరికి. So as you can see, he's caught his lure now, and he is not even remotely tired. He's not even panting in the slightest. Very, very easy for them to do. They use their energy. తింటుంది చూడండి. దాంట్లో చిన్న చికెన్ ఉందన్నమాట. A bit of a pain when he gets his lure. I have to put my foot on it. అదిగో తింటుంది చూడండి. Generally wants to play with it. పిల్లలు లాగుతున్నారు. Let him have it. కష్టపడినందుకు 2 చచ్చిపోయిన కోడి పిల్లలను అయితే ఇచ్చాడనమాట. అదైతే ఫుడ్ ని తింటూ బాగా ఎంజాయ్ చేస్తుంది చూడండి. చికెనే తింటుంది. అదిగో తింటుంది చూడండి. వెళ్ళి కాళ్ళు మిగిలినవి అంతే. కాళ్ళు కూడా మింగేస్తుంది. Again. Is he always in a cage or he roams around? No, he's not in a cage. No, he has an aviary. Okay. So he's got like a 15-foot by 15-foot by 8-foot aviary. So he just sits loose in there, and then we just get him out when we fly him. So yeah, we never ever. I missed the beginning. What sort of? It's a hybrid.
So the mother was a Barbary falcon, and she was inseminated with gerfalcon semen. How old is he? He's 2 now. 2 years old. So fast. Quite a long time because stop that. Stop that. చూడండి కాళ్ళు కట్టేశారు Simon. ఎగరకుండా. Hi, Simon. He is a కాళ్ళు male, yeah. కట్టేశారు. So this bird was essentially destined to go over to Dubai, but because he's a smaller male, he's just not. Stop biting my glove, or I'll bite you. ఆకలేస్తున్నట్టుంది ఇంకానే గ్లౌ Bitten తినేస్తుంది 3 holes in my gloves, and I'm sick of paying for it. పెట్టలేనండి ఎడుతున్నట్టుంది గోల్ చేస్తుంది. Well, of course, yeah. Falconry is about 4,000 years old. So yeah, Genghis Khan was like a falconer. You must show your hair. Yeah, his favourite bird was a mountain hawk eagle. He liked it because the bird's aggression matched his own. It was like quite psychotic, like he was. So he didn't want no namby-pamby hawk. He's like, I want something crazy like Hello. me. So yeah, it's very, very, very old as falconry. Yeah, 15 maybe. What's your own fault? So is he going to Dubai soon? Pardon? Is he going to Dubai soon? No, he was meant to go, but too small. That's his tracker. Because I stopped him from biting my glove. యశ్వంత్ ఇంకొక చికెన్ ఉందా దానికి పెట్టండి అని అడిగాడు అనమాట. నేనైతే పెట్టను, ఎక్కువ ఫుడ్ ఇచ్చానంటే రేపు ఫ్లై చేయదు అన్నాడు అనమాట ఆయన. So he said, what's that? No, he's had them all now. Yeah, I can't really give him too much food because he won't be flying very well tomorrow otherwise. Yeah. When you make a mistake and you give a bird too much food and their weight goes up half an ounce, then you've got to restrict them to bring it back down again. Do you know what I mean? So, yeah, well, exactly, yeah. So I can see your gloves been through a lot of biting. Yeah, that's mainly the vulture, that is. Yeah. Pardon, sorry? చూడండి కళ్ళు కూడా మూసేశారు. మళ్ళీ నోరైతే కళ్ళన్నీ మూసేశారు. Food on it. So why are you closing his eyes? It just keeps him calm. Put it on and off, so you don't have to hold it by the side and maybe touch his eyes. Why do you have those like strings hanging out? Those are called braces. So you tighten it up with the long ones and you undo it with the shorter ones. Does he let you know if you make it too tight? Well, yeah, this hood fits him perfectly. So if you put one on that's too tight, he'd scream because it would touch his eyes and be therefore quite uncomfortable. Whereas if you have one too loose, they're doing all this because they can see out of it. Whereas now he's listening, he can't actually see. He looks quite comfortable. He is, yeah, absolutely. Yes. Yes, they do have ears, yeah. Where? They're just behind their eyes. Oh. Behind and below their eyes. Do they not hear when they're going like 200 miles? They don't need to, as long as they can see. They need to see, they don't need to hear their prey, do they? As long as they can see them, then they stand a better chance of catching it. So if the mask wasn't on, he'd be able to see from all the way over there. Well, yeah, perhaps not through the fog. Yeah, on a clear day, you can see for miles. Yeah, very easily, without any problems whatsoever. వెల్కమ్ టు వార్విక్ క్యాజల్. వార్విక్ క్యాజల్ ఇంకా అట్రాక్షన్స్కి వెళ్ళడానికి మెయిన్ డోర్ నుంచి చాలా దూరం అయితే ఉంటుందన్నమాట. మనం వాకింగ్ లో వెళ్ళామంటే 20 minutes పడుతుంది. లేదు అంటే మనకి ఎవ్రీ 10 to 15 minutes కి ఒక బస్ వస్తుంది అనమాట. ఆ బస్సులో వెళ్ళామంటే 5 minutes లో లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మేము ఆ బస్ ఎక్కుతున్నాం చూడండి. హోల్ ఫ్యామిలీకి 168 pounds పడింది అనమాట. అంటే 4 members కి టికెట్స్. సో మేము ఇప్పుడైతే ఇది కంప్లీట్ గా ఫ్రీ అనమాట. ఆ పే చేయడం వల్ల దీంట్లో ఉన్న అడ్వెంచర్స్ అన్నీ కూడా ఫ్రీయే. ఇప్పుడైతే మేము జాగ్ ప్లే ల్యాండ్కి అయితే వచ్చాం అనమాట. హారిబుల్ మేజ్ అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇలా ఉంటుంది చూసారా గడ్డితోని, అదనమాట. ఇది చూడండి ఇలా ఉంది. సో లోపలికి అయితే వెళ్తున్నాము, తీసుకుందాం. పిక్ యువర్ టైమ్ పాస్పోర్ట్. Guy Fawkes at the Battle of Hastings? That's impossible. సో ఇలా ఉన్నాయి చదువుతారా. మనం ఏ లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టాంపింగ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి స్టాంప్ వేస్తుంది అనమాట. చూడండి ఈ మెషిన్ స్టాంప్ వేస్తుంది అనమాట. ఇదిగో నాది వేయించుకున్నాను చూడండి స్టాంప్. పైన ఒక సైకిల్ ఉంది.
In 78లో ఫస్ట్ ఎలక్ట్రిక్ స్ట్రీట్ ల్యాంప్స్ అయితే స్టార్ట్ చేశారంట లండన్‌లోని. మనకి రైట్ సైడ్ ఒక జాయ్‌స్టిక్‌లా ఉంది చూడండి. దాన్ని పుల్ చేస్తే మనకి లైట్ ఎలుగుతుందంట. నేను తిప్పుతున్నాను. అది చూసారా? నేను తిప్పినప్పుడు లైట్ వెలిగింది. క్రైమ్స్ పనిషబుల్ బై డెత్. Vicious Vikings. ఇక్కడ ఒక గేమ్ కూడా ఉంది. రీమా పాస్పోర్ట్ రెడీ. అన్ని స్టాంప్స్ వేసేసుకుంది. అందరివి పాస్పోర్ట్స్ రెడీ ప్రింటింగ్ తో పాటు. ఐసీ రింక్ అంటే ఇదే అనమాట. మా పిల్లలు ఇండోర్ లో చేశారు కదా, ఇక్కడ అవుట్డోర్ లో ఉంది. మా పిల్లలు గ్లాస్గో క్రిస్మస్ మార్కెట్ లో ఇండోర్ లో చేశారు, ఇక్కడైతే అవుట్డోర్ లో ఉందన్నమాట. ఇది క్యాజువల్, బయట అంతా మనకి అట్రాక్షన్స్ ఉన్నాయి. ఈ రాయల్ ఫ్యామిలీ చాలా యుద్ధాల్లో అయితే పార్టిసిపేట్ చేశారు కదా, అప్పుడు వాడిన వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు చూడండి. కత్తులు ఇంకా ఇటు సైడ్ కూడా ఉంది. 16th centuryదే బాగుంది చూడు, అసలు ఆర్ట్ ఇందులో ఎలా వెళ్తున్నట్టు అంత నీట్గా ఉన్నాయి అవన్నీ. ఏవో ఊలెన్తో చేసిన ఆర్ట్ అన్నమాట. చూడండి అటు సైడ్ కూడా ఉంది. నెదర్లాండ్స్ లో చేయించి తీసుకొచ్చారంట 16th centuryలో. హెన్రీ 8 పోర్ట్రైట్ అన్నమాట. చూడండి మధ్యలో ఉన్నారు. ఆయనకి 8 మంది భార్యలు. దాంట్లో సెకండ్ వైఫ్ ఇంకా 7th వైఫ్ ఆధారాలు దొరకలేనట్టుంది, అందుకనే పెట్టలేదు. మిగిలిన 6 వైఫ్స్ ఆధారాలు అయితే పెట్టారు. దీనిలో 2 వైఫ్స్ ని ఆయన చంపేశాడన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం వల్ల. కొంతమందికి ఏమో డైవర్స్ ఇచ్చేశాడు. ఫైనల్ గా మీకు లాస్ట్ లో కూర్చున్న ఆవిడ చూసారా, 8th ఆవిడ మాత్రమే చనిపోయే ముందు హెన్రీ 8 తో కలిసి ఉందన్నమాట. చూడండి పోరిచ్చేసే పాట్ అన్నమాట, ఎంత ఉందో చూడండి. 545 లీటర్స్ ఆఫ్ పోరిజ్ ని హోల్డ్ చేస్తుంది అనమాట. బ్యాటిల్ ఆఫ్ అమెజాన్. చూడండి వుడ్ తో చెక్కారు కంప్లీట్ గా, చాలా బాగుంది. 3D లో ఉంది. ఫ్రెడరిక్ ద ప్రిన్స్ ఆఫ్ వేల్స్. అగస్టా ద ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్. ఇప్పుడు తయారు చేసినట్టు రియల్ ఫీల్ వచ్చింది అసలు. చూడండి ప్యాకెట్ ఆడుతున్నారు. చూడండి ఇది లైబ్రరీ అన్నమాట. చూడండి జడ వేస్తున్నారు. ఈవిడ లేడీ అనే గ్రేవిలే. చూడండి బెడ్రూమ్స్, పని చేసేవాళ్ళు అన్నమాట. క్వీన్ అయ్యి ఉండొచ్చు ఈవిడ. అండ్ పని చేసేవాళ్ళు హెల్ప్ చేస్తున్నారు డ్రెస్ అప్ అవడానికి. వాష్రూమ్స్ చూడండి, చాలా పెద్దదే, చిన్న గదిలో ఉంది. చూడండి చిన్నపిల్లలు ఆడుకునే రూమ్ అనమాట ఇది. టవర్ అనే షో అయితే ఉందన్నమాట. ఇది పిల్లల కోసం, పిల్లల్ని బాగా ఎంగేజ్ చేశారన్నమాట. దీంట్లోని ఏంటంటే మన ప్రిన్సెస్ ఆవిడ లాకెట్ ఏదో పోగొట్టుకుంటుంది, పిల్లలు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మేమైతే మామూలుగా వెళ్ళి చూసాం, వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.